గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నిన్న మాకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక 0 ఎఫ్ఐఆర్ రావడం జరిగింది. అక్కడ ఒక విక్టిమ్ ఏజ్ అబౌట్ 21 to 22 years, ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనని సెక్సువల్ గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్ లో థ్రెటన్ చేసినట్టుగా, సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు 0 ఎఫ్ఐఆర్ అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసినాము. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ ని బట్టి ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాము. దీంట్లో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. యాజ్ పర్ ఎవిడెన్స్ కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాం. అదే వర్క్ ప్లేస్ లో సైన్స్లో సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా, తర్వాత థ్రెటన్ చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మీరు సంప్రదించే ప్రయత్నం చేశారు అటు జానీ మాస్టర్ గారు, లేకపోతే యువతి స్టేట్మెంట్ ఏమైనా చేస్తాం. అది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చేస్తాం. ముందుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకుని ఏముందో ఫర్దర్ గా ప్రొసీడ్. జానీ మాస్టర్ కాంటాక్ట్ చేసే ప్రయత్నం లేదు. ముందు మేము ఒక ఎవిడెన్స్ కావాలి కదా, విక్టిమ్ ఇచ్చే ఎవిడెన్స్ ని బట్టి, ఆమె స్టేట్మెంట్ ని బట్టి ఏంటి అంటే చూస్తాం. వచ్చిందా సార్ ఇక్కడ? థ్యాంక్ యూ. విక్టిమ్ అందుబాటులోకి వచ్చినారు. ప్రజెంట్ లేనని చెప్తున్నారు. అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా వస్తానని చెప్తున్నారు. చేస్తాం. యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది చేస్తాం. థ్యాంక్ యూ.